కడప వేదికగా మహానాడు జరుగుతుంటే వైసీపీ నాయకులు ఎందుకు కంగారు పడుతున్నారు అనుకోవాలంటారు? 2024 ఎలక్షన్ ప్రకారం చూసుకుంటే 11 సీట్లు వచ్చినాయి. ఈరోజు కడపలో మళ్ళీ మహానాడు పెట్టి అది సక్సెస్ చేస్తే మన పులివెందుల్లో కూడా డిపాజిట్లు రావేమో అని భయపడి వైసీపీ నాయకులు కొంతమంది కాట్ల కుక్కలాగా ఎగబడి ఇది ఇట్ట చేస్తున్నారని ప్రభుత్వం మీద బురద చల్లడానికి రేపొద్దున కడపలో డామినేషన్ చూపించుకోవాలంటే మహానాడు సరిగా జరగకూడదు అనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు చేసిన కుట్ర. ఎందువల్ల అంటారు ఇంకా ఇంత కంగారు పడాల్సిన అవసరం ఉంది? ఆల్రెడీ 10 సీట్లు ఉంటే 7 సీట్లు అనేది కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. ఇంకా వాళ్ళకి పట్టు ఉందని వాళ్ళు భావిస్తున్నారా? కడప మీద పట్టు ఉందంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో కొంత పట్టు ఉందని చెప్పొచ్చు మనం వాస్తవంగా. కానీ 2019-24 మన జగన్మోహన్ రెడ్డి గారు జగన్నాటకం ద్వారా బట్టబదలై 7 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది టీడీపీ. మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తే ఆ 7 సీట్లు కూడా ఉండవేమన్న భయంతో ఈరోజు వైసీపీ నాయకులు కొన్ని అసత్య ప్రచారాలు చేయటం, మనుషులు ప్రభుత్వం మీద బురద చల్లడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంది ఏంటంటే, నేను ఉంటే కనుక ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, నేను లేకపోయేతలకి ప్రజలు సంతోషం లేకుండా పోయింది వాళ్ళకి, నేను బటన్ నొక్కిందే నా ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి అనే మాట అయితే ఆయన వాడుతున్నాడు కదా, నిజంగానే అందుకే చేశాడు అనుకోవాలంటారా? వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవడానికే చేశారు. అప్పటిదాకా వాళ్ళ నాన్నగారి ఫోటో ఉండేది పేద ప్రజల్లో గుండెల్లో. వాళ్ళ నాన్నలాగా నేను కూడా ప్రజల గుండెల్లో ఉండాలని బట్టలు నొక్కాను కార్యక్రమం. అది బట్టలు నొక్కింది కూడా ఆయన కోసం అండి, మన జనాభా కోసం, ప్రజల కోసం అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం అయితే కాదు. 2014 నుంచి 19 వాటికి ఎంత అభివృద్ధి జరిగింది, 2019 నుంచి 2024 వాటికి ఎంత అభివృద్ధి చేశారనేది రాష్ట్ర ప్రజలకి తెలుసు. వాళ్ళు అనుభవించారు. వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు అన్నీ చెప్పుకోలేని స్థితిలో ఉండి బాధల్ని వాళ్ళ ఓటు రూపంలో చూపించి నీకు 11 సీట్లు ఇచ్చి నిలబెట్టింది. అందుకే ఎందుకయ్యా అంటే నీ విషయం చెబుతున్నానంటే 2019 నుంచి 2024 వరకు మీరు చేసిన రాష్ట్రాన్ని అధోపాతాళానికి తొక్కి రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ బొజ్జలు, మీ వెనకాల మీ ఆస్తులు నిలబెట్టుకోవడానికి మీ పార్టీ అధికారంలో ఉండి మేము అధికారంలో ఉన్నాం. ఆఖరికి పోలీసు వాళ్ళని కూడా మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని, సిఐడితో సహా మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని పరిపాలించారు. మీరు నిజంగా పరిపాలన చేయాల, రావణ కాష్ట చేశారు. అది అందువల్ల ప్రజలు మళ్ళీ 2024లో సరైన నాయకుడు, సరైన దిశ ఉన్న నాయకుడు కావాలని మళ్ళీ ఏరుకొని కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. 11 సీట్లు నీకు ఇవ్వడం జరిగింది. అందుకోసం ఈరోజు కడపలో వాళ్ళ ప్రాబల్యం తగ్గిద్దాము. ఒకవేళ మళ్ళీ ఈ 7 సీట్లు కూడా పోతాయేమో, మనకి 7 సీట్లే పోయినాయి, 3 సీట్లే ఉన్నాయి, ఈ 3 కూడా పోతాయేమో అని ఆ కడపలో జరిగిన మహానాడు కడప గడపకి పసుపు అనే తోరణాలతో ఈరోజు 3 రోజులు పచ్చ తోరణాలతో ఎలా కడప మొత్తం ఎలా వెల్లివిరిసిందో చూశారు జనాలు. ఎందుకయ్యా అంత జనాలు రావాలి అనుకుంటే, ప్రజల్లో నాయకుడు అనేవాళ్ళు ఎలా ఇచ్చారంటే, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా వచ్చిన సంవత్సరంలోనే అన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు అంత దిగ్విజయంగా జరుగుతుంది కడప మహానాడు. అది భయం పుట్టి వైసీపీ నాయకుల గుండెల్లో అలజడి లేచింది. అసలు ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు, అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని గాలికి వదిలేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి అది వాస్తవం కాదంటారా? ఎక్కడ వదిలేశాడండి? మీరు వదిలేశారని ఆయన వదిలేయలేదండి గాలికి. ఆయన చెప్పినట్టు 2024 ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం వచ్చిన వెంటనే పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు, చేసి చూపించాడు. మీ 3 నెలలు ఎలక్షన్ కోడ్లో ఉన్నందుకు కూడా వాటికి తగ్గట్టుగా 1,000 రూపాయలు కలిపి ఫస్ట్ నెలలోనే 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎక్కడండి పేద ప్రజలకి ఆయన పెట్టడానం పెట్టకుండా? నువ్వు వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు మూసేసావు. అన్నా క్యాంటీన్ల వల్ల ఎంతమంది డ్రైవర్లు, నేను ఒక డ్రైవర్నే, నేను కూడా నాకు ఇచ్చిన డబ్బుల్లో నేను మిగిలించుకోవాలంటే నేను 10 రూపాయలు అన్నం తిని వస్తా. నేను డ్రైవర్నే, నేను సాటి డ్రైవర్నే. ఈరోజు నేను బయటికి వెళ్తే 150 రూపాయలు పెట్టి భోజనం చేయలేను. నాకు ఇచ్చే 200-700 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళాలంటే వాళ్ళు ఇచ్చిన 100-200 భోజనం చేస్తే నా ఇంట్లో భార్య పిల్లలు బతుకుతారండి. అందుకే అన్నా క్యాంటీన్లోకి వెళ్తే 10 రూపాయలు ఇస్తే కడుపు నిండి అన్నం తింటామండి. 5 రూపాయలు వాస్తవంగా 2 టోకెన్లు తీసుకుంటే కడుపు నిండి.
ఒక టోకెన్ తీసుకున్నాడు కడుపు నిండేవాడికి నిండుద్ది, 2 టోకెన్లు తీసుకున్నాడు. అలాంటి అన్నా క్యాంటీన్లు నువ్వు నిర్వీర్యం చేసి రాజన్న పరిపాలన తెస్తానని చెప్పి రావణ కాష్ట పరిపాలన తెచ్చి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం చేయలేదని అంటావు. ఎలా అండి ఇది? దేని ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు? ఇంకా రాష్ట్రంలో ఏముందని పీక్కు తినడానికి? శవాలు ఉన్నాయా ఇంకా పీక్కు తినడానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పే వాదన ఏంటంటే దీంట్లో తల్లికి వందనం ఇవ్వట్లేదు, మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వట్లేదు. మా కడప ప్రజలందరూ చూస్తున్నారు, ఉదయం వైజాగ్ వెళ్ళి సాయంత్రానికి ఇంటికి రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు నా అక్క చెల్లెమ్మలు అందరూ అంటున్నారు కదా. మీరు డ్రైవర్ అన్నారు కాబట్టి నాది ఒక సూటి ప్రశ్న. కడప నుంచి వైజాగ్కి ఉదయం బయలుదేరి సాయంత్రానికి చేరుకోవచ్చా? ఆయన హెలికాప్టర్లో తిరుగుతాడు కాబట్టి పొద్దున్నే మధ్యాహ్నం వెళ్ళి 10 గంటలకు ఫ్లైట్ ఎక్కి హెలికాప్టర్ ఎక్కి 12 కాడిది 2 గంటల్లో దిగుతారు కాబట్టి ఆయనకి ఇంకా పాపం రహదారుల జర్నీ తెలియదేమో పాపం ఆయనకి. ఎందుకంటే అద్దాలు వేసుకొని తిరిగిన మనిషి కదా. వాస్తవంగా 24 గంటలు పట్టిద్ది కడప నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి. 24 గంటలు. ఈ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళడానికి 8 అవర్స్ 6 అవర్స్ పట్టిద్ది జర్నీ. అలాంటిది నీ కడప నుంచి మళ్ళీ 400 కిలోమీటర్లు రావాలి, 300 కిలోమీటర్లు రావాలంటే 6 గంటల జర్నీ పట్టిద్ది. తీసుకున్న 14 గంటలు జర్నీ పట్టిద్ది. అంటే సాయంత్రం నుంచి పొద్దున బయలుదేరి సాయంత్రం వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సాయంత్రానికి వచ్చే విధానం ఉందంటే మరి నెక్స్ట్ రాబోయే తరాలకి ఆయన ఏమన్నా హెలికాప్టర్లు వేసి పంపిస్తాడేమో మనకు తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే ఆల్రెడీ ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ బాబు గారు రాష్ట్ర అభివృద్ధిని ఒకవైపు, సంక్షేమాన్ని ఒకవైపు పెట్టి చేసుకుంటూ ఫస్ట్గా ఆయన ఇచ్చిన 3 పథకాల్లో ఒకటి అమ్మ పెన్షన్లు కానీ, 2 ఉచిత సిలిండర్లు 2 కానీ, నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టడం కానీ, అమరావతి రాజధాని పరుగులు పెట్టడం కానీ ఈ రెండింటిని చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ జూను 13వ తారీఖు కల్లా తల్లికి వందనం పడిద్దని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. జూన్ 12 లోపల అంటే స్కూళ్ళు కానీ కాలేజీ కానీ ఓపెన్ అయ్యే టయానికి తల్లికి వందనం కింద ప్రతి తల్లికి 15,000 పడతాయని గ్యారెంటీ ఇచ్చారు నారా లోకేష్ గారు. పదే దాని మీదే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈయన వచ్చిన తర్వాత 15,000 మీరు ఎందుకు ఇవ్వటం, నేను ఇచ్చింది 12,000, ఫస్ట్ సంవత్సరం వచ్చింది 13,000, సెకండ్ సంవత్సరం వచ్చింది 12,000, లాస్ట్ సంవత్సరం ఇచ్చింది 9,000, 5,000, 6,000. మీరు అలా 9,000, 5,000, 6,000 ఏంది మొత్తం ఇచ్చేసానని చెబుతున్నాడు. నాకు పడింది 9,000 మా అమ్మాయికి పడింది 9,000. 9,000 మరి మిగతా 4,000 13,000 కాడికి ఇచ్చాడు అనుకున్నా, మిగతా 4,000 ఏమైనాయి? అదే మరి నాయకులు బతకాలి కదండి, వాళ్ళు లేనోళ్ళు కదా. పాపం చాలా దిగంబరులుగా తిరుగుతున్నారు, ఆస్తులు లేవు వాళ్ళకి పాపం. అందుకోసమని వాళ్ళు తీసుకున్నారు 4,000. ఆ నాయకులు లేకుండా ప్రతి ఒక్కళ్ళకి బటన్ నొక్కి నేరుగా వేసాను అంటున్నాడుగా. అవినీతి తావు లేకుండానా? 15,000 నువ్వు అవినీతి లేకుండా ఎలా వేసావండి? 15,000 వేసావా? 15,000 వేస్తున్నానని చెప్పి ఫస్ట్ సంవత్సరం 14,000 వేసావు. అదే అంటే శానిటైజర్ ఛార్జెస్ అని 1,000 రూపాయలు కట్ చేసి మరి ఆ గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చావో ఇవ్వలేదు ఒకటికే తెలియదు ఇంతవాటికి. అక్కడ స్కూళ్ళల్లో అడిగితే ఆ శానిటైజేషన్ లేదు, ఆ బాత్రూమ్లు సరిగా లేవు, ఫిల్టర్ వాటర్ పెడతా అని చెప్పి ఆర్ఓ సిస్టమ్ వాటర్లు పెడతా అని అంటే మామూలు వీధి కొళాలే పెట్టావు. ఏదండి మీరు చేసింది? ఇంకా ఎక్కడండి అవినీతి మీరు లేకుండా చేసింది? కనపడ్డ మట్టి తెన్నెలను దవ్వుకుపోయారు, కనపడ్డ కాలువలను దవ్వారు, కాలువలు దవ్వి రాష్ట్రాన్ని విజయవాడని అతలాకుతలం చేసి పడేశారు ఆ బుడమేరు కాలువలో మట్టి దవ్వి. ఏది మీరు చేసింది నిర్వాహం?